నవంబర్ 20వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది సామాన్యమైనది కాదు. చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కూడా కలిసొస్తుందండి. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. నార్మల్గా అమావాస్యను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. అలానే కాకుండా మనకేంటంటే కనుక కార్తీక మాసంలో చివరి రోజు, అంటే ఇంక అమావాస్యతో కార్తీక మాసం ముగిస్తుందని అనుకుంటాం. కానీ తెల్లారితే మనకేంటంటే కనుక పోలి పాడ్యమి కూడా ఉంది కదా. కాబట్టి ఏంటంటే ఇది ఇంకా చివరి రోజే అని మనం అనుకోవచ్చు. ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువుల వల్ల దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం పడుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. వస్తువుల వల్ల కూడా ఏంటంటే కనుక మన జీవితం మారుతుందండి. కొన్ని వస్తువులు మన లైఫ్లోకి వచ్చినా కొన్ని వస్తువులు ఏంటంటే కనుక శుభకరంగా ఉంటాయి కదా. అవేంటంటే మన లైఫ్లో మనకు అశుభాలను దూరం చేసి శుభాలను ఏంటంటే కనుక కలిగించడానికి ఉపయోగపడతాయి. కొన్ని వస్తువులు ఏంటంటే లక్ష్మీకారకంగా ఉంటాయి. కాబట్టి ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల, మీ పూజ గదిలో పెట్టడం వల్ల అమావాస్య రోజు ముఖ్యంగా ఏదో ఒక రూపంలో ధనం మీ ఇంటిని వరిస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి, ఐశ్వర్యం కూడా మీకు ఏంటంటే కనుక లభిస్తుందని చెప్పొచ్చు. ఏ వస్తువులను తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కార్తీక అమావాస్య వెరీ పవర్ఫుల్ అని వేద పండితులే చెబుతున్నారు. ఇది మనకు గురువారంతో కూడి వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తులు ఉంటాయన్నమాట. అమావాస్య రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, కొన్ని పనులు చేయటం వల్ల మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కొంతమంది అమావాస్య అంటే దాన్ని ద్వేషిస్తూ ఉంటారు, అది ఏదో చెడు రోజుగా చూస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక అమావాస్య అంటే మనకి ఎప్పుడు కూడా మంచి ఫలితాలను తెచ్చిపెట్టేదనమాట. అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితంలో ఏంటంటే కనుక ఉండే దుఃఖ దరిద్రాలను తీసేయటానికి అమావాస్య ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులండి అమావాస్య రోజు కొన్ని నియమాలను ఆచరించేవారు. కొన్ని వస్తువులను ముఖ్యంగా ఏంటంటే ఇంటికి తెచ్చుకునేవారు. ఇప్పటికీ కూడా కొంతమంది వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాతమైనది అమావాస్య. అమావాస్యకు అనుకూలంగా మనం ఏంటంటే కనుక ఈ వస్తువులను తెచ్చుకుంటే మన దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో మీరేంటంటే కనుక మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం కాబట్టి రాళ్ళ ఉప్పు తెచ్చుకోండి. అంటే ఈ రాళ్ళ ఉప్పు ఉంది కదా, ఇదేంటంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. కొంతమంది గెలులు ఉప్పు అంటారు, కొంతమంది రాక్ సాల్ట్ అంటారు, కొంతమంది కల్లుప్పు, దొడ్డుప్పు, రాళ్ళ ఉప్పు, ఇలా రకరకాలుగా పిలుస్తారు. పేరు ఏదైనప్పటికీ కూడా రాళ్ళ ఉప్పు అని మనము అంటే పిలుస్తూ ఉంటాం కదా. ఈ కల్లుప్పును ఏంటంటే కనుక ఒక 10 రూపాయలు పెట్టి మీ ఇంటికి కొని తెచ్చేసుకోండి. 10 రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది. ఇది ఏంటంటే వంటల్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి రాళ్ళ ఉప్పుని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. అలానే కాకుండా అమావాస్య రోజు ఉప్పు దీపం వెలిగించండి. అమావాస్య రోజు ఉప్పుతో దిష్టి తీసుకోండి, ఇంటికి తీయండి, మీరు తీసుకోండి. అలానే ఉప్పుతో ఏంటంటే కనుక పరిహారాలను కూడా మీరు ఆచరించవచ్చు అనమాట. అమావాస్య రోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు ఆ ఉప్పుతో లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. ఎందుకంటే కనుక ఉప్పు లక్ష్మీదేవి పుట్టినిల్లు అయినటువంటి సముద్రము నుంచి లభిస్తుంది. కాబట్టి అందుకే ఉప్పుని ఏంటంటే కనుక ఇంటికి కొని తెచ్చుకోవాలి. కొని తెచ్చుకోవటం వల్ల చాలా మంచిది, శుభప్రదంగా పరిగణిస్తారు. కావున అమావాస్య రోజు రాళ్ళ ఉప్పు కొనాలన్నమాట. కొంటే మనకు అదృష్టం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి రాళ్ళ ఉప్పుని తెచ్చుకోండి. ఇంకొకటి రెండవది ఏంటంటే కనుక లక్ష్మీ రూపంగా భావించే వస్తువు ఈ వస్తువు కూడా మీరు ఏంటంటే కనుక అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక యాలకులండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి యాలకులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము మీకు బాగా కలిసి వస్తుంది. ఎనలేని సంపద మీ సొంతమవుతుంది. కాబట్టి యాలకులని ఏంటంటే కనుక ఇంటికి కొని తెచ్చుకోండి. అమావాస్య రోజు ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత దీపం పెట్టుకుంటాం కదా, ఆ దీపంలో ఒక యాలకాయని వేసి దీపం పెడితే మీకు సకల శుభాలు చేకూరుతాయి. మీ తలరాత సైతం మారుతుంది. ధనం ఏదో ఒక రూపంలో మీ ఇంటిని వరిస్తుంది. డబ్బు లేక నరకం చూసే వారికి డబ్బు రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాలకులను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఒక చిన్న ప్యాకెట్ అండి, 5 రూపాయలు పెడితే ఒక 5 యాలకులు అంటే చిన్న ప్యాకెట్లు వస్తాయి కదా, అదైనా సరేనండి మీరు తెచ్చుకోవచ్చు అనమాట. అదైనా సరే తెచ్చుకొని ఏంటంటే మీ పూజ గదిలో పెట్టాలి. వెంటనే తెచ్చుకున్నామా, చింపామా, వాడుకున్నామా అన్నట్టుగా కాదు. కొంచెం సేపు మీ పూజ గదిలో పెడితే మంచిదనమాట. అలా పెట్టి ఆ తర్వాత తీసేసి మీరు ఏంటంటే కనుక వంటల్లో కానీ లేదంటే ఇలా నార్మల్గా దీపం కోసం కానీ ఉపయోగించుకోవచ్చు. ఇంకా మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక అత్తరండి. అత్తర్ అనేది ఏంటంటే చాలా మంది ఇళ్లలో ఉండదు, తెచ్చుకోరు, కొంతమంది నమ్మరు చెబితే. కాకపోతే ఏంటంటే కనుక అత్తరు మన ఇంట్లో ఉండాలి. మనకు మల్లెపూలది కానీ లేదంటే కనుక గులాబీ పూలతో కూడి ఉన్న అత్తర్ని ఇంటికి
ఇంటికి తెచ్చుకొని నీళ్ళల్లో కలుపుకొని ఒక గ్లాసు నీళ్ళని తీసుకొని ఇలా మనం అందులో ఏంటంటే కనుక ఒక 5 చుక్కలు కలిపి ఇల్లంతా చిలకరిస్తే మన ఇల్లు స్వర్గంతో సమానం అవుతుంది. మన ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మన ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్తర్ని ఇంటికి తెచ్చుకోండి. ఖచ్చితంగా అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది, మంచి ఫలితాలు కూడా ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి అత్తరు లేకపోతే అత్తర్ని ఇంటికి తెచ్చుకొని ఇది మనం ఏంటంటే పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ చేసినప్పుడల్లా కూడా లక్ష్మీదేవికి అత్తరు పెడితే మంచిది. లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నం అవుతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటేనండి బెల్లం కూడా కొంటే మనం ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయి. అమావాస్య రోజు బెల్లం కొన్న తర్వాత తెచ్చుకుంటాం కదా ఇంటికి. తెచ్చుకున్న తర్వాత మీరు బెల్లంతో పరిహారం చేస్తే భూములు కూడా కొంటారు, అనేక రకాల ఇబ్బందులు కూడా పోతాయి. ఏమీ లేదు, చిన్న గడ్డ బెల్లాన్ని తెచ్చుకొని దానిపైన మేము భూమి కొనాలని మన పేరు రాసి మనం దానిపైన రాసేసి ఆ తర్వాత మట్టిని తీసి పాతి పెడితే ఖచ్చితంగా భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది, భూమాత అనుగ్రహం కలుగుతుంది, మనకు సకల శుభాలు కూడా చేకూరుతాయి. కాబట్టి బెల్లాన్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. బెల్లం కూడా ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అనేది బాగా వరిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి బెల్లం ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. ఇక ఆ తర్వాత ధనియాలండి. ధనియాలు లక్ష్మీ రూపంగా భావిస్తారు. ధనియాలు బంగారం అని చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు. ధనియాలను లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. కాబట్టి ధనియాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సుడి తిరుగుతుంది, మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనియాలను ఇంటికి తెచ్చుకోండి. ధనియాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక గుప్పెడు ధనియాలను చేతిలో పట్టుకొని తీరని సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య కానీ లేదంటే కనుక ఏదైనా అంటే మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనటువంటి కొన్ని సంఘటనలు చూస్తున్నారనుకోండి, వాటి గురించి అని సరే చెప్పుకొని తల చుట్టూతో 21 సార్లు తిప్పి ఆ ఒక గుప్పెడు ధనియాలను ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పడేస్తే తప్పనిసరిగా మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అందుకే ధనియాలను తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి. అంటే మీరు ఇక్కడ అనుకోవచ్చండి ఇన్ని వస్తువులు చెప్పారు, మీరు ఏవి తెచ్చుకోవాలండి అంటే కనుక 2 తెచ్చుకోండి. మనం ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైన వస్తువులండి. ఇందులో ఒక 2 వస్తువులు తెచ్చుకుంటే చాలు, ఇంతకు మించి మీకు ఎక్కువగా ఏమొద్దనమాట. ఇందులో పసుపు కూడా తెచ్చుకోవచ్చు. పసుపు కూడా పవిత్రమైనది, మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మన ఇంట్లో శుభకార్యాలను జరిగేలాగా చేస్తుంది. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకున్న మన దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం వరిస్తుంది, 4 వైపుల నుంచి ధనం అనేది ఆకర్షించబడుతుంది. డబ్బు లేక నరకం చూసే వారికి డబ్బు కూడా రావడానికి ఈ పసుపు అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అమావాస్య రోజు పసుపు తెచ్చుకుంటే నీళ్ళల్లో చిటికెడు వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. దేవతలకు దేవుళ్ళకి ఏంటంటే కనుక ఈ పసుపుతోనే బొట్టు పెట్టండి. అలానే కాకుండా మనం ఈ పసుపుతోనే ఏంటంటే మన బీరువా పైన కూడా స్వస్తి గుర్తు వేసుకోవచ్చు. కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. ఇలా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకొని మీకుండే దురదృష్టాన్ని పోగొట్టుకుని అదృష్టాన్ని ఏంటంటే కనుక తెచ్చి పెట్టేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, మీ సుడి తిరుగుతుంది. ఈ పరిహారం ద్వారా మీ దరిద్రం అంతా కూడా పోతుంది, మీకు ఐశ్వర్యం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఈ పరిహారం మీ జీవితాన్ని ఏంటంటే కనుక మార్చేస్తుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి మీరు ఏంటంటే కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయకు పైన పీచు తీయకూడదు, తీస్తే పరిహారానికి అది పనిచేయదు, ఫలితం అనేది రాదనమాట. గుర్తుపెట్టుకోండి. కొబ్బరికాయ మీద ఏంటంటే కనుక పీచు ఉండేలాగా చూసుకోండి. అంటే దాని పీచు మొత్తం తొలగించి దానిపైన ఏంటంటే కనుక ఇలా పిలకను ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత ఇంకా కొబ్బరికాయని తీసుకోండి, ఒక కొబ్బరికాయని తీసుకోండి. ఇంట్లో చేసేదానికంటే ఇదేంటంటే కనుక బయటికి వెళ్ళి చేసుకుంటే చాలా మంచిదండి. కొంచెం మీ ఇంటి నుంచి దూరంగా చేసుకోండి. లేదండి మేము బయటికి వెళ్ళి చేసుకునేంత సమయం మాకు లేదండి, మేము వెళ్ళలేమండి, మాకు ఎక్కడ కూడా లేవండి చేసుకోవటానికి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో చేయకండి, ఇంట్లో నుంచి వాకిట్లోకి వచ్చి చేసుకోండి. అంటే ఇలా మనకు బాల్కనీస్ ఇలా వాకిలు ఉంటుంది కదండి, లోపలే మన ఇంటి లోపలే, అక్కడ ఏంటంటే కనుక మీరు చక్కగా ఇలా కొబ్బరికాయని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఎడమ చేతిలో పట్టుకోండి. మీకు మీరు చేసుకున్న పర్వాలేదు, ఎవరితోనైనా మీరు చేయించుకున్నా పర్వాలేదండి. మీకు ఏదైనా ఇప్పుడు చెప్పలేని బాధ ఉందండి, అది పోవాలన్నా సరే, లేదంటే మీకు ఇలా గాలి సోకింది, మేము ఏదో తెలియక తొక్కాము, ఏదో మేము అంటే తాకింది అన్నట్టుగా మీరు బాధపడుతున్నారనుకోండి, మాకు దిష్టి కూడా ఎక్కువగా ఉందనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కొబ్బరికాయని తీసుకొని చక్కగా ఏంటంటే కనుక తల చుట్టూగా మనమండి గుర్తుపెట్టుకోండి 7 సార్లు కానీ 9 సార్లు కానీ తిప్పి ఆ కొబ్బరికాయని మన 2 అంటే కాళ్ళ దగ్గరకు పగలగొట్టి ఆ నీటిని కొంచెం ఇలా చిలకరించాలి. కొబ్బరికాయని ఖచ్చితంగా పగలగొట్టాలన్నమాట. కొంతమంది తిప్పేసి ఇంకేంటంటే పగలగొట్టకుండా పడేస్తారు, కానీ అలా చేయకండి. ఈ కొబ్బరికాయని పగలగొట్టేటప్పుడు ఏంటంటే కనుక దానిపైన స్వస్తి గుర్తు వేయండి. అలా వేస్తే ఏంటంటే ఇంకా అద్భుతంగా ఫలితం అనేది వస్తుందన్నమాట. దెబ్బకు దరిద్రం వదిలి మీ లైఫ్ సెట్ అయిపోతుంది. నిమిషాలలోనే ఏంటంటే కనుక ఫలితం అనేది మీరు చూడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంత చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారం అయితే చేసేసుకోండి.
మంచి రిజల్ట్ని పొందండి. అమావాస్య రోజు ఇలాంటి పనులు చేసుకుంటే మన పైన ఉండే చెడంతా కూడా పోతుందండి. కొంతమంది ఆరోగ్యం బాగాలేకపోతే యంత్రాలు వేయించుకోవటం, అలానే కాకుండా మంత్రం వేయించుకోవడం చేస్తూ ఉంటారు. అవి ఎన్ని రోజులు కూడా సరిగ్గా పనిచేయవు. అందుకే పెద్ద పెద్ద అమావాస్యలు అంటే కార్తీక అమావాస్య పెద్ద అమావాస్యనండి. అందుకే ఈ పెద్ద అమావాస్య రోజున ఏంటంటే కనుక ఇలా కొబ్బరికాయ పరిహారం అనేది చేసుకోండి. ఇది చాలామంది చేస్తారండి, మనమనే కాదు చాలామంది చేయటం జరుగుతుందన్నమాట. మనం ఏంటంటే కొన్ని తెలియక మనం ఆశ్చర్యపోతాం, కానీ తెలిసిన తర్వాత కొన్ని ఏంటంటే ఫలితాలను ఇలా ఇస్తాయండి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అన్ని ఫలితాలను ఇస్తాయన్నమాట. ఈ కొబ్బరికాయ పరిహారం కూడా అంతే. మీ పైన ఉండే చెడుని తీసేయడానికి, చెడుగాలిని పోగొట్టడానికి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పక ఏంటంటే కనుక ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. పిల్లలకు కూడా అండి ఏదైనా సరే గాలిలాగా సోకింది, ఇబ్బంది అంటే పెడుతున్నారు పిల్లల వల్ల కూడా కొంచెం బాధ ఉందనుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. అలానే కాకుండా పెద్దవారి పరంగా కూడా ఏదైనా దిష్టి దోషము, అలానే కాకుండా ఇలా ఎవరో ఏదో చేయించారు అన్నట్టుగా బాధలున్నా సరేనండి చేయించుకోవచ్చు అనమాట. అలా కూడా ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది అయితే తప్పక ప్రయత్నించుకోండి. ఒక కొబ్బరికాయ కదా, కొబ్బరికాయ వల్ల అయితే మనకు మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం అమావాస్య రోజు మీరు ఎన్ని పరిహారాలు చేసుకున్నా పర్వాలేదండి, ఫలితాలు ఖచ్చితంగా వస్తాయండి. అది మనం ఏంటంటే కనుక నమ్మకంగా చేసుకోవాలి. కార్తీక అమావాస్య రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి శుచిగా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. స్నాన కార్యక్రమాలు చేయాలి. ఇంటిల్లిపాది కూడా స్నానం చేయాలండి. స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పుని కలుపుకొని అమావాస్య రోజున ఎవరైతే స్నానం చేస్తారో ఆ నీటి ద్వారా మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా కొట్టుకుపోతాయన్నమాట. అలానే స్నానం చేసి పూజ గదిని క్లీన్ చేసి మనం ఏంటంటే పూజ గదిలో ఖచ్చితంగా దీపం అనేది పెట్టుకోవాలి. అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం, అలానే కాకుండా తదితర దేవతలకు కూడా ఇష్టం. కాబట్టి అమావాస్య రోజు మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగానే ఉంటుందన్నమాట, బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో దీపం పెట్టండి, పూజ చేసుకోండి. అలానే కాకుండా శివాలయం దగ్గరలో ఉంటే శివాలయానికి కూడా వెళ్ళండి, మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక ఈ ఆకుని కాల్చండి. ఈ ఆకుని కాల్చడం వల్ల ఏంటంటే కనుక జరగదనుకుంటారు కదండి పనులు కొన్ని, అంటే మనకు కొన్ని ఉంటూ ఉంటాయి. కొన్ని పనులు జరగవేమో, ఈ పనులు ఇంకా జరగకుండా ఇలాగే ఉండిపోతాయేమో అనుకున్నట్టు మనం ఏంటంటే బాధపడిపోతాం. ఒక ఇంపార్టెంట్ పని ఉందండి, అది అసలు జరగదండి, మాకు చాలా ఆ పని కావాలండి, ఆ పని జరగాలంటే మేము ఏం చేయాలో మాకు అర్థం కాదని బాధపడతారు కొంతమంది. అనుకున్న పని జరగదు, అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండదు, మనకేంటో అర్థం కాని అయోమయ పరిస్థితి అనేది ఉంటుంది కొన్ని సందర్భాలలో, కొన్ని సిచ్యువేషన్స్లో కదా. అప్పుడు ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకండి, ఈ అమావాస్య అంతే గుర్తుపెట్టుకోండి. మీ పని ఎలాంటిదైనా కావచ్చు, అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఇది జరగాలి, ఇంకా మీకు అంతే, ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు లేవు, ఈ పని జరిగేలాగా చేసుకోవాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. బిర్యానీ ఆకు అనేది మనం స్పైసెస్లో ఉపయోగించుకుంటాం, కానీ ఈ బిర్యానీ ఆకుని తేజ్పత్తా కూడా అంటారండి. ఇది చాలా శక్తివంతమైనది అనమాట. దీన్ని ఏంటంటే ఒకటి తీసుకోండి, కానీ తీసుకునేటప్పుడు చిల్లులు లేకుండా చూసుకోండి. చిల్లులు ఉంటే అది పరిహారానికి పనిచేయదనమాట. ఇది చాలా మంది కూడా చేస్తారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. పరిహారాన్ని చేసేసి కొంత లక్షల్లో కూడా ఫలితాలను పొందారనమాట. అందుకే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బిర్యానీ ఆకు మీద ఏ పని జరగటం లేదు, సమయం లేదండి. అమావాస్య రోజు ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు అమావాస్య గడియలు అయిపోయేంత లోపు 12 లోపండి రాత్రి ఇంకా మీరు ఏంటంటే కనుక ఇలా బిర్యానీ ఆకు మీద రాయండి. మీ పని ఏదైతే ఉంటుందో అదే రాయాలి. 10 రాయకూడదండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 1 మాత్రమే రాయండి. 1 రాసేసి ఏంటంటే కనుక చక్కగా కాల్చేయండి, అక్కడికక్కడే కాల్చేయండి. అలా కాలవటం వల్ల ఏమవుతుందంటే కనుక పనికి, అంటే ఇప్పుడు మన పని ఉంది కదా, ఆ పనికి ఏదైతే అడ్డుపడుతుందో అది ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు ఈ పని పూర్తవుతుంది అనమాట. ఇది చాలా మంది చేస్తారండి. నిజం చెప్పాలంటే కనుక సెలబ్రిటీస్ కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తారండి. చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ పరిహారం చేసేసి వాళ్ళ పనులు అయ్యేలాగా చూసుకుంటారనమాట. మరి మన పని ఎటువంటిదైనా సరేనండి పెండింగ్లో పడిపోతుంది, అస్సలు జరగటం లేదని బాధపడేవారైతే ఈ అమావాస్య రోజు తప్పక ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి, ఈ పరిహారం అయితే చెయ్యండి, చేసేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ పనులను జరిపించుకోండి. ఒక్కసారికి ఒక్క పనే రాయాలి, 10 పనులు రాసి మాత్రం చెయ్యకూడదు. చేస్తే మాత్రం ఫలితాలు రావు. కొంతమంది ఆశకు పోయి ఏంటంటే కనుక 3-4 పనులు కావాలి మావని రాస్తారు. ఇప్పుడు మనం ఏదైనా అనుకుంటామండి, ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటాం, అది అనుకుంటూనే ఉంటాం, కానీ అది చేయలేకపోతాం. గత 4 సంవత్సరాల నుంచి మేమైతే బిజినెస్ చేయాలనుకుంటున్నామండి, అస్సలు చేయలేకపోతున్నామండి, మా పని జరగదండి ఎందుకో అంటారు కదా. అలాంటిది ఒకటే చేయాలి, అంతేకాని నేను బిజినెస్ చేయాలి, నేనేంటంటే కనుక చక్కగా ఎదగాలి లైఫ్లో, నాకు ఉద్యోగం రావాలి, ఇలా చేయకూడదు.
అలా చేస్తే ఫలితాలు రావన్నమాట. అందుకే ఒకటే అనుకోండి, ఒకటే బిర్యానీ ఆకు మీద రాసేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత బిర్యానీ ఆకుని కాల్చేసి నీళ్లను పోసేయండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే బిర్యానీ ఆకుతో చాలా పరిహారాలు చేయొచ్చండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక పరిహారాలు చేసేసి ఫలితాలను పొందొచ్చు. బిర్యానీ ఆకు కూడా అతీత శక్తి ఉంటుంది. బిర్యానీ ఆకు కూడా అంటే దైవనుగ్రహాన్ని కలిగించుకుని ఉంటుంది. బిర్యానీ ఆకు కూడా మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అప్పు తీరటం కోసం కూడా బిర్యానీ ఆకు పరిహారం చేస్తారు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా బిర్యానీ ఆకు పరిహారం చేస్తారనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే బిర్యానీ ఆకుతో ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అమావాస్య పడదండి. అమావాస్య పడక ఇబ్బంది కలుగుతుంది. అమావాస్య వస్తే చాలండి మా ఇంట్లో భయము, ఆందోళన, బొగులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. అమావాస్య ఎందుకు వస్తుందో అసలు అర్థమే కాదండి అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విధంగా మీకు అమావాస్య వస్తే పడదనుకోండి, అలాంటి వాళ్ళు ఒక బిర్యానీ ఆకును తీసి దానిపైన మీ పేరు రాయాలి. రాసేసి మాకు అమావాస్య అనుకూలించాలి అని మనసులో అనుకుని మీరేంటంటే కనుక ఆకుని కాల్చండి. ఇలా ఒక 2 అమావాస్యలు చేయండి. 3వ అమావాస్య నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి, ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అమావాస్య మీకు అనుకూలిస్తుంది. అమావాస్య వల్ల ఏర్పడే చెడు కూడా మీ దగ్గరికి రాదండి. వాస్తవానికి చెప్పాలంటే కనుక అంత చక్కగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ పరిహారం కూడా మీరు చేయొచ్చు. ఇలా చేసేసి ఫలితాలు అనేవి పొందండి. ఇక అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా కొన్ని నియమాలను ఆచరిస్తే మంచిదండి. అమావాస్య కాబట్టి చాలా మంది కూడా ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజు ప్రయాణం చేయటం నిషేధం అనమాట. ఒకవేళ మీరు ప్రయాణం చేయాలి తప్పదంటే కనుక ఒక చిన్న నిమ్మ పండుని తీసుకుని మీ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఎలాంటి గండాలు అనేవి మీకు ఏర్పడవు, ఎలాంటి దోషాలు అనేవి మీ దగ్గరికి రావు. మిమ్మల్ని ఎలాంటిది ఏదైనా సరే చెడు అనేది ఇబ్బంది పెట్టదనమాట. అందుకే ఖచ్చితంగా నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి. అంటే కొంచెం దూరం ప్రయాణం చేస్తున్నాం, కొంచెం ఇబ్బంది అండి, అమావాస్య తెలిసి కూడా ఏంటంటే కనుక రిస్క్ చేస్తున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేస్తే చాలా మంచిది. ఆ నిమ్మకాయ మిమ్మల్ని ఏంటంటే కాపాడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే ఆ నిమ్మకాయని తీసుకొని మీరు తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ తర్వాత ఆ నిమ్మకాయని పడేయండి, సరిపోతుందన్నమాట. నిమ్మకాయని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, మర్చిపోకండి. దీనివల్ల మీకే మంచి జరుగుతుందండి. మీరు సేఫ్టీలో ఉండగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. చాలామంది కూడా ఏంటంటే కనుక అమావాస్య రోజు ప్రయాణం చేసేవారు. అలానే అమావాస్య రోజు ఏంటంటే కనుక ఇలా ఏదైనా సరే ఏది జరగకూడదు, మంచిగా ఉండాలి, మేము ఎలాగైతే ఇంటి నుంచి బయటికి వెళ్తాం అలా ఇంటికి తిరిగి రావాలని కొంతమంది ఏంటంటే కనుక మునులు, సాధువులు, ఋషులు ఉంటారు కదా, వాళ్ళు ఇలా నిమ్మకాయని ఏంటంటే కనుక వారి దగ్గర పెట్టుకొని వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక అమావాస్య రోజు ఇలా పెట్టేసుకొని వెళ్ళండి, సరిపోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే అమావాస్య రోజు నూనె కొనకూడదు, మంచి నూనె, కొబ్బరి నూనె కొనకూడదు, చీపురు కొనకూడదు. అంటే అమావాస్య రోజు కొనకూడదండి. ఇలా కొంటే ఏంటంటే కనుక మనకు మన జీవితంలో కష్టాలు ఏర్పడతాయి. పాత చీపురుని తీసి మన ఇంట్లో నుంచి పడేయకూడదు. అలా కూడా మనకి ఇబ్బంది అనేది కలుగుతుంది అనమాట. అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక అమావాస్య రోజు నలుపు ధరించకూడదు. నలుపు శనికి సంకేతం కాబట్టి జీవితంలో శని అనేది పెరిగిపోతుంది, కష్టాల బారిన పడిపోతాం, కన్నీళ్ళు అంటే ఎదురవుతాయి, చెప్పుకోలేని సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. కాబట్టి నలుపుని ఏంటంటే కనుక అవాయిడ్ చేసేయండి. అమావాస్య రోజు ఏంటంటే చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనమాట. ఇంకా అలానే కాకుండా అమావాస్య రోజు ఏంటంటే కనుక మూగ జీవాలను హింసించకూడదు. కుక్కల కన్నం పెట్టాలి, కాకుల కన్నం పెట్టడం, ఆవుల కన్నం పెడితే చాలా మంచిదండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ మీకుండే ఇబ్బందులు పోగొట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ దిష్టి దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అలానే కార్తీక అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు చేసుకునే పరిహారాలు, పనులు అన్నీ కూడా మనకు చక్కగా ఫలిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా అధికంగా ఈ పరిహారాలను ఆచరించేసి ఫలితాలను పొందారు. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజున ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఏంటంటే ఈ అమావాస్య రోజు అండి మర్చిపోకుండా మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో అంటే మాకు చాలా వరకు కూడా అండి కోరికలు ఉన్నాయి తీరవండి బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక బిల్వపత్రాన్ని తీసుకొని ఆ బిల్వపత్రం పైన ఏంటంటే కనుక మీ కోరిక రాయండి. ఎటువంటి కోరికైనా పర్వాలేదండి, ఈ కోరిక రాయండి ఆ కోరిక రాయమని కాదు, ఎటువంటి కోరికైనా పర్వాలేదు. బిల్వపత్రం తీసుకొని పసుపుతో అంటే కొంచెం పసుపుని తీసుకొని అందులో నీళ్లను కలిపి ఆ బిల్వపత్రం పైన ఏంటంటే కనుక మీ కోరిక, తీరని కోరిక, మీకు ఈ కోరిక తీరాలి, ఈ కోరిక తింటే అంటే తీరితే బాగుండు, ఈ కోరిక తీరటం లేదని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు బిల్వపత్రం పైన ఏంటంటే కనుక కోరిక రాసి ఆ కోరికను ఏంటంటే కనుక ఆ రాసిన ఆకుని పరమశివుడి పటం వెనకాల పెట్టుకోవాలి. అమావాస్య రోజు పెడితే చాలా మంచిది. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే అమావాస్య తెల్లారి దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా పారే నీళ్ళల్లో మనము వదిలేయొచ్చు, లేదంటే అలాగే అది ఎండిపోయేంత వరకు కూడా మన ఇంట్లో పెట్టుకోవచ్చు. అలా రాసి పరమశివుడికి సమర్పిస్తే మన కోరిక ఎటువంటిదైనా కావచ్చు, కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది, మన కుబేరులాగా కూడా మారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోరికలు తీరటం లేదని బాధపడేవారు, కోరికలు ఎలాగైనా సరే తీరాలి అని అనుకునే వాళ్ళు ఈ పరిహారం అయితే చెయ్యండి. దీనివల్ల మీకైతే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. ఆ ఫలితాన్ని
ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. చాలా చిన్న పరిహారమే ఫలితాలు ఎక్కువగా వస్తాయన్నమాట. మారేడు దళానికి అతీత శక్తి ఉంటుంది. మారేడు దళం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి మారేడు దళాన్ని ఇలా మనం పరమశివుడికి అమావాస్య రోజు సమర్పిస్తే ఏంటంటే గనక మన సుడి తిరుగుతుందండి. ఖచ్చితంగా శివానుగ్రహం కూడా కలుగుతుంది. సకల శుభాలు కూడా చేకూరుతాయి. అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయన్నమాట. అందుకే దానిపైన అంటే త్రిమూర్తులు త్రిమాతలుగా మారేడు ఆకుని అంటే భావించబడుతుంది కాబట్టి మారేడు ఆకుపైన మన కోరిక రాసి పరమశివుడి పటం ముందు పెడితే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం చూడొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట.